వీళ్ళ ముందు మీరు ఏం మాట్లాడాలనుకున్నారు, ఏం చేయాలనుకున్నారు అదంతా సర్టిఫికేట్ పెట్టండి. ఇక్కడ అందరూ కలిసి మీకు ఓకే అంటే ఈ పని అండి. లేని పక్షంలో ఈ పోరాటం జరుగుతూ ఉంటుంది. అనవసరంగా బాగున్నాం అనంతపురం ముస్లిమ్స్, హిందూస్ అన్ని ఆరు పార్టీలు అంతా కలిసి బాగున్నాం. అనవసరమైన రాద్ధాంతం జరుగుతుంది. మళ్ళీ దీంట్లో కాంప్రమైజ్ ప్రసక్తే ఉండదు. అది ఏ పార్టీ అయినా కానీ ప్రసక్తే ఉండదు. మనం అందులో ఒకసారి ఏమంటారు, మీ సబ్జెక్ట్ మీ మైండ్లో ఏముందో పూర్తి సబ్జెక్ట్ మీరు అందరి ముందు పెట్టేసేయండి. దీనికి అందరూ ఓకే అంటే ఖచ్చితంగా రేపటి నుంచే మనం స్టార్ట్ చేయొచ్చు పని. దానికి లేట్ ఉండదు. మళ్ళీ మీరు మనసులో ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడితే మళ్ళీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సభకు నమస్కారం. ఇప్పుడు బైపాస్ రోడ్ నుంచి పంగల్ రోడ్డు వరకు రోడ్డు చేసింది. ఇప్పుడు ఏమైపోయిందంటే వైఎస్ఆర్ వాళ్ళ పీరియడ్లో కొడితే తెలుగుదేశం వాళ్ళు నిలబెట్టినట్లు, తెలుగుదేశం వాళ్ళ పీరియడ్లో కనపడితే వైఎస్ఆర్ వాళ్ళు నిలబెట్టలేకపోతే అన్నారు అన్నట్టు దీనికి భేదాభిప్రాయాలు తీసుకొని వస్తూ ఉన్నారు. ఫస్ట్ అది పక్కన పెట్టండి. రెండోది ఏమంటే ఆటి నుంచి పంగల్ రోడ్డు వరకు ఎన్ని అడుగులు ఉంది, అది రోడ్ అలైన్మెంట్ ఏంది, ఇష్టానుసారంగా టవర్ క్లాక్ నుంచి ఈ 3 టవర్కి చూస్తే డ్యాన్స్ ఆడుతుంది రోడ్డు. పంగల్ ఎవరికి ఆడ కావాలంటే వాళ్ళు ఇష్టానుసారంగా చెప్పుకున్నారు. ఇంతకుముందు మేము డైరెక్ట్గా కూడా చాలాసార్లు చెప్పినాం. మేము సిపిఐగా మేము కొలతలు కూడా వేసినాం. ఒక చోట ఒక రకంగా ఉంటుంది, ఇంకో చోట ఒక రకంగా ఉంటుంది. అంటే ఎవరైతే రాజకీయ పార్టీ ప్రతినిధులు కానీ లేకుంటే కొంచెం డబ్బు ఉన్న వాళ్ళు కానీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఎట్లా కావాలంటే అట్లా చేసుకున్నారు. మసీద్ గారికి వచ్చేటప్పటికి రూల్స్, రెగ్యులేషన్స్, కోర్టులు అన్నీ వస్తాయి. ఎందుకంటే దీనికి దిక్కు దివానం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు దీన్ని ఈ విధంగా చేస్తూ ఉన్నారో అర్థం కావట్లా. ఇప్పుడు మనము అక్కడ నుంచి చూద్దాం. మీ దగ్గర ప్లాన్ ఉంటుంది కదా, బయట పెట్టండి. ఎన్ని అడుగులు శాంక్షన్ అయింది, మీరు ఎన్ని అడుగులో దాన్ని చేస్తా ఉన్నారు, ఎక్కడెక్కడ ఇప్పుడు కొలతలు పెడదాము తెచ్చి కలిగి అనేది రికార్డ్ చేసాం కదా. దానికే ఒప్పుకోలే. నేను చెప్తున్నామంటే ఇది స్టేట్ హైవేనా నేషనల్ హైవే ఎప్పుడు పరిస్థితి ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ట్రాఫిక్ సింగిల్ 2 వీలర్ వస్తేనే పోలేము, ఒక అంబులెన్స్ వస్తేనే అనంతపురం పోలేము. ఇంకా హైవే ఎట్లయితుంది సార్? ఎట్లా మార్చేసి సార్ వాళ్ళు చెప్పుకుంటూ కూడా ఉండాలా. మేము కూడా దాంట్లో లేకపోతే సరే లేకపోతే చెవులు పూలు పెట్టుకొని కలుపులో పెట్టుకొని నేను కూడా తప్పని కొట్టి ఒత్తాలు పలుకుతాను. ఇది లేనే లేదు. మేము లేకపోతే పోయడానికి సిద్ధంగా ఉన్నాము. ఆయన చేయండి అని చెప్తున్నాం. మేము వాళ్ళ గుమ్ములో వచ్చిన దానికి వచ్చిన నేను రాను, నేను వస్తానంటే ఎందుకంటే కింద కొంచెం లేని ఇంకా ఆవేశం పెరుగుతుంది. మాకు కొన్ని కారణాలు ఉంటాయి. ఇదంతా మోసపూరిత కారణమే. వీళ్ళు సమాజంలో చేసే పనులకి అల్లాకి జవాబు ఇచ్చే తీరల్లా. అరకయాతలు అనుభవిస్తారు. నేషనల్ హైవేనే ఆ యాక్ట్ మేరకే జరుగుతుంది. అంతే, అది చెప్పండి. వాళ్ళకి అది కావాలా, క్లారిటీ ఉండాలి. కాదనుకుంటే దయచేసి కూర్చోండి. అది వేరే సమస్య. సమస్య
మోసం చేస్తాను మోసం చేస్తాను పెద్ద మంది తమ్ముడు చెప్పాలా చర్చ వేదిక పెట్టుకోవడం జరిగింది ఈ మసీద్ కాంప్లెక్స్ సంబంధించిన గురించి. అందరూ మా షాపుల్ కాంప్లెక్స్లో ఎవరున్నారో వాళ్ళంతా ప్రజా సంఘాలు, తెలుగుదేశం పార్టీ, వైసీపీ నాయకులు, మత పెద్దలు అందరూ రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇదే విషయమై యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అనంతపూర్లో అఖిలపక్ష పార్టీ అంటే అన్ని పార్టీలు ఉన్నటువంటి మెయిన్ ఎవరైతే పెద్దలు ఉన్నారో ముస్లిం మైనార్టీలు, మేయర్లు కానివ్వండి, కార్పొరేటర్లు కానివ్వండి, ఎవరైతే ముందు నుంచి చలామణవుతున్న పెద్ద వ్యక్తులు ఉన్నారు కానీ రేపు R&B గెస్ట్ హౌస్లో 6:30 గంటలకు ముఖ్యమైన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కావున సమావేశం ప్రతి ఒక్కరూ తప్పకుండా రావాల్సిందిగా యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున నేను కోరుకుంటున్నాను. మన R&B గెస్ట్ హౌస్లో ఒక సమావేశం పెట్టాము. ఆ సమావేశంలో రేపు 6:30కి పెట్టారు. ఆ సమయంలో ప్రతి ఒక్కరు పార్టీకి ఖచ్చితంగా రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు, మేధావులు అందరూ వచ్చి అక్కడ సూచన సలహాలు ఇచ్చి ఈ కాంప్లెక్స్కి బాగా మనము సలహాలు ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్వాగతం. నేను ఆల్ ఇండియా కన్జ్యూమర్ ఇన్సాఫ్ నగర అధ్యక్షునిగా ఒక ప్రకటన చేస్తున్నాను. మరి రేపు జరిగేటటువంటి 6 గంటల సమయంలో సాయంత్రం అందరూ కూడా ఏకమయ్యి ఒక అఖిలపక్ష సమావేశం వేసుకొని మన నిర్ణయాలు తీసుకొని మరి ఆర్డీఓ గారికి చెప్పడం జరుగుతుందని ఈ సభాముఖంగా ఒక నిర్ణయం తీసుకొని తెలియజేసుకుంటాను.